ఇప్పుడు ఈ 11వ ప్రశ్నను జాగ్రత్తగా గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు అలాగే కిసాన్ ఉద్యమ మార్గదర్శకుడు ఎవరు అనేది ఈ ప్రశ్న. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లను ఒకసారి విశ్లేషిద్దాం. పింగళి వెంకయ్య గారు మనకు జాతీయ జెండాను అందించారు. పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ నాయకుడు. ఇక సహజంగానే మనకు మిగిలిన సరైన ఆప్షన్ గోగినేని రంగనాయకులు గారు. వీరినే మనం ఆచార్య ఎన్జి రంగగారు అని కూడా అంటాము కదా. కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం. అసలీ కిసాన్ ఉద్యమం అంటే ఏంటో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. వ్యవసాయ కార్మికులు, రైతులు ఏకమై జమీందారుల అణచివేతకు, అధిక పన్నులకు వ్యతిరేకంగా చేసిన చారిత్రక పోరాటాలే ఈ కిసాన్ ఉద్యమాలు. ఈ రైతాంగ ఉద్యమాలను నిర్మించడంలో ఎన్జి రంగాగారి కృషి అనన్యసామాన్యం. ఈ 12వ ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన పల్నాడు పుల్లరి ఉద్యమానికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన వాక్యాలలో సరైనది ఏది అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా పుల్లరి అనే పదానికి అర్థం తెలియాలి. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం అడవులలో పశువులను మేపుకున్నందుకు స్థానికులపై ఒక కఠినమైన పన్ను విధించింది. ఆ పశువుల మేత పన్నునే పుల్లరి అంటారు. ఇప్పుడు ఆప్షన్లను చూద్దాం. ఇది చేనేత కార్మికులకు సంబంధించినది కాదు, నీలిమందు సాగుకు సంబంధించినది కాదు, పాలెగాళ్ల వ్యవస్థ గురించి అంతకన్నా కాదు. ఇది కేవలం అడవులలో పశువుల మేతపై విధించిన అన్యాయమైన పన్నుకు వ్యతిరేకంగా వచ్చిన పోరాటం. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఆప్షన్ 4 అనేది ఖచ్చితమైన సమాధానం. బ్రిటిష్ వారి అటవీ చట్టాలను ధిక్కరించడంలో ఈ పల్నాడు పుల్లరి సత్యాగ్రహం ఒక కీలక ఘట్టం. పరీక్షల దృష్ట్యా పుల్లరి అనగానే అటవీ హక్కులు మరియు పశువుల మేత అనేవి వెంటనే గుర్తుకురావాలి. ఈ 13వ ప్రశ్నలో మచిలీపట్నంలో కోపల్లె హనుమంతరావు గారు స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అని అడుగుతున్నారు. స్వాతంత్ర్య పోరాటం విద్యారంగానికి ఎలా విస్తరించిందో ఈ ప్రశ్న తెలియజేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే వలసవాద విద్యకు, జాతీయ విద్యకు మధ్య ఉన్న తేడా మనం గ్రహించాలి. బ్రిటిష్ వారి విద్యా విధానం కేవలం వారికి గుమస్తాలుగా పనిచేసే వారిని తయారుచేయడానికి మాత్రమే పరిమితమైంది. కాని జాతీయ విద్యా విధానం భారతీయులలో ఆధునిక నైపుణ్యాలను, స్వయం సంవృద్ధిని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఆప్షన్లను ఒకసారి గమనిస్తే పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడమనేది జాతీయ స్ఫూర్తికే విరుద్ధం. ఇక సాధారణ అక్షరాస్యత అనేది చాలా చిన్న లక్ష్యం. ఇక్కడ కళాశాల స్థాపకుల అసలు ఉద్దేశం ఆధునిక ఉత్పత్తి పద్ధతులలో యువతకు శిక్షణ ఇవ్వడం, వృత్తివిద్య ద్వారా వారిని సాధికారులను చెయ్యాలనేదే ఆ కళాశాల ప్రధాన లక్ష్యం. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. ముందుగా 14వ ప్రశ్న. 1920లో గాంధీజీ ఇచ్చిన సహాయ నిరాకరణోద్యమ పిలుపునకు స్పందించని నాయకుడు ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రశ్నను చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే కానివారు ఎవరన్నది గుర్తించాలి. మనందరికీ తెలుసు, బులుసు సాంబమూర్తి గారు, పట్టాభి సీతారామయ్య గారు, అలాగే ప్రకాశం పంతులుగారు ఈ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ప్రకాశం పంతులుగారైతే ఏకంగా తన లాభసాటి న్యాయవాద వృత్తినే వదిలేశారు. ఇక మిగిలిన ఆప్షన్ సదాశివరాయలు గారు. ఆయన రాజనీతి ప్రవేశకాలాన్ని పరిశీలిస్తే ఆయన ఆరంభంలో ఈ పిలుపునకు ఆ విధంగా స్పందించలేదని స్పష్టమవుతోంది. కాబట్టి ఆప్షన్ 3 సరైన సమాధానం. వెంటనే 15వ ప్రశ్నకు వెళదాం. 1922లో గ్రామ అధికారి వీరయ్య చౌధరి తన పదవికి ఎందుకు రాజీనామా చేశారో, దీని వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అని ఈ ప్రశ్న అడుగుతోంది. చరిత్రలో సుప్రసిద్ధమైన 1922 నాటి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని మనమిక్కడ గుర్తుచేసుకోవాలి. పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో పర్వతనేని వీరయ్య చౌధరి గారి నాయకత్వంలో అధికారులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. కాబట్టి ఆప్షన్ 2 ఇక్కడ ఖచ్చితమైన సరైన కారణం. నిజానికి గ్రామ అధికారుల ఈ సామూహిక రాజీనామా అనేది వలసపాలనను ఆర్థికంగా స్తంభింపజేసిన ఒక అద్భుతమైన వ్యూహమనడంలో ఎలాంటి సందేహం లేదు. పన్నుల నిరాకరణను ఎంత సమర్థవంతమైన ఆయుధంగా వాడారో ఇది మనకు వివరిస్తోంది.